అందరికీ నమస్కారం. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో భవిష్యత్లో ఏదైనా అయితే ఆదుకుంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ప్రీమియంలు కూడా టైంకి కట్టేస్తాం. కానీ సరిగ్గా అవసరమైనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సారీ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది అని ఒక మాట వింటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలిలా ఎందుకు జరుగుతుంది? ఈరోజు దీని గురించే మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. జబ్బు నిజమే, తీసుకున్న ట్రీట్మెంట్ కూడా నిజమే. అయినా సరే డబ్బులు చేతికి రావు. చాలామందికి ఇది ఎదురయ్యే ఒక చేదు అనుభవం. మరి ఈ గందరగోళం వెనుక అసలు కారణమేంటి? మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మన క్లెయిమ్ అప్రూవ్ అవ్వడానికి మన జబ్బుకు డైరెక్ట్ సంబంధం లేదు. అవును, అది పూర్తిగా మనం తీసుకున్న పాలసీలో ఏముంది, అందులోని రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే అసలు వాస్తవం. మరి ఆ రూల్స్, కండీషన్స్లో అత్యంత కీలకమైనవి ఏవి? అవే పాలసీ ఎక్స్క్లూజన్స్. సింపుల్గా చెప్పాలంటే ఏ ఖర్చులకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులివ్వదో ముందే రాసిపెట్టిన ఒక లిస్ట్ అన్నమాట. ఈ ఎక్స్క్లూజన్స్లో మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి టెంపరరీ, అంటే తాత్కాలికమైనవి, కొంతకాలం తర్వాత వీటికి కవరేజ్ వస్తుంది. రెండోది పర్మనెంట్, అంటే శాశ్వతమైనవి, వీటికి ఎప్పటికీ కవరేజ్ ఉండదు. సరే, ముందుగా మనం ఈ టెంపరరీ ఎక్స్క్లూజన్స్ కథేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ టెంపరరీ ఎక్స్క్లూజన్స్. వీటినే వెయిటింగ్ పీరియడ్ అని కూడా అంటారు. అంటే ఏంటంటే పాలసీ తీసుకున్న వెంటనే అన్ని జబ్బులకు కవరేజ్ వచ్చేదు, కొన్నింటికి కొంతకాలం ఆగాల్సిందే. ఉదాహరణకు, చాలా పాలసీల్లో ఇలా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అని ఓ పెద్ద లిస్టే ఉంటుంది. ఇందులో ఉన్నవాటికి కవరేజ్ స్టార్ట్ అవ్వాలంటే పాలసీ తీసుకుని కనీసం 2 ఏళ్ళు ఆగాలి. అంటే మన పాలసీ పాతబడే కొద్దీ మనకు దొరికే కవరేజ్ పెరుగుతుందన్నమాట. అసలు ఈ వెయిటింగ్ లిస్ట్లో ఏముంటాయో చూద్దాం. పాలసీ తీసుకునే ముందే షుగరుందనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కు మొదటి 2 ఏళ్లు డబ్బులు రావు. అలాగే క్యాటరాక్ట్ ఆపరేషన్, యాక్సిడెంట్ కాకుండా చేయించుకునే మోకాలి మార్పిడి, ప్రసవానికయ్యే ఖర్చులు, వీటన్నింటికీ ఒక నిర్దిష్ట సమయం వరకు వెయిట్ చేయాల్సిందే. సరే, ఇప్పుడు రెండో రకం చూద్దాం, పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. పేర్లోనే ఉంది కదా, ఇవి పాలసీ లైఫ్ టైంలో ఎప్పటికీ కవర్ అవని ఖర్చులు. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కు పాలసీ ఉన్నంతకాలం డబ్బులు రావు. అందుకే వీటిని శాశ్వత మినహాయింపులు అంటారు. ఈ లిస్టులు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఖర్చులు ఎప్పుడొచ్చినా మన జేబు నుంచే పెట్టుకోవాలి. మరి ఇందులో ఏముంటాయో తెలుసా? అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలు, రొటీన్గా పళ్ళు క్లీన్ చేయించుకోవడం లాంటివి, కళ్లజోళ్లు, వినికిడి మెషిన్లు, ఇలాంటివేవీ కవర్ కావు. అంతేనా, అడ్వెంచర్ స్పోర్ట్స్లో దెబ్బలు తగిలినా లేదా స్మోకింగ్ వల్ల వచ్చిన సమస్యలకు ఇన్సూరెన్స్ వర్తించదు. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మన జబ్బు ఈ 2 లిస్ట్లోనూ లేకపోయినా కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటారా? చాలామందికి తెలియని కొన్ని ఊహించని కారణాలు, కొన్ని ట్రాప్స్ ఉన్నాయన్నమాట. వాటినిప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది 24 అవర్స్ రూల్. కొన్ని డే కేర్ ప్రొసీజర్లు మినహా హాస్పిటల్లో కనీసం 24 గంటల పాటు అడ్మిట్ కాకపోతే క్లెయిమ్ రాదు. చాలా క్లెయిమ్స్ జస్ట్ చిన్న టెక్నికల్ పాయింట్ దగ్గరే రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక రెండోది వైద్య ఆవశ్యకత. అంటే ఉన్న జబ్బుకి దానికిస్తున్న ట్రీట్మెంట్కి లాజికల్గా సంబంధం ఉండాలి. ఉదాహరణకు, సాధారణ జ్వరానికి సంబంధం లేకుండా ఖరీదైన టెస్టులు చేయిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాటికి డబ్బులు ఇవ్వకపోవచ్చు. ఇది చాలామంది పడే ట్రాప్. అదే గ్రేస్ పీరియడ్. పాలసీ గడువు ముగిశాక రెన్యువల్ కోసం కంపెనీ కొంత టైం ఇస్తుంది కదా, ఆ టైంలో కనుక హాస్పిటల్లో చేరితే ₹1 కూడా రాదు. అందుకే డ్యూ డేట్ కంటే ముందే రెన్యువల్ చేసుకోవడం చాలా సేఫ్. చివరిగా అత్యంత ముఖ్యమైనది, విషయాలు దాచిపెట్టడం. పాలసీ తీసుకునేటప్పుడు తనకు బీపీ ఉంది, షుగర్ ఉంది లాంటి విషయాలు చెప్పకపోతే ఫ్యూచర్లో క్లెయిమ్ వచ్చినప్పుడు అది ఈజీగా రిజెక్ట్ అయిపోతుంది. నిజాయితీ చాలా ముఖ్యం. అయ్యో, ఇన్ని సమస్యలా అనిపిస్తుందా? భయపడాల్సిన పనిలేదు. వీటన్నింటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దానికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ 5 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. 1. పాలసీ డాక్యుమెంట్ ప్రతి అక్షరం చదవాలి. 2. ఆరోగ్య వివరాలు ఏవీ దాచకుండా చెప్పాలి. 3. రెన్యువల్ డేట్ను అస్సలు మిస్ అవ్వొద్దు. 4. అవసరం రాకముందే అప్పుడప్పుడు పాలసీని ఓసారి చూసుకుంటూ ఉండాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది 5ది, ఒకవేళ క్లెయిమ్ అన్యాయంగా రిజెక్ట్ అయితే వదిలేయద్దు.
అప్పీల్ చేయాలి, పోరాడాలి. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన సందేశం ఒక్కటే: క్లెయిమ్ అప్రూవల్ అనేది మన పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. మన అనారోగ్యం మీద కాదు, మన చేతిలో ఉన్న ఆ పాలసీ పేపర్ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఇక ముగించే ముందు ఒక్క ప్రశ్న: మన పాలసీ డాక్యుమెంట్లోని ఆ చిన్న చిన్న అక్షరాలను ఎప్పుడైనా పూర్తిగా చదివామా? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే అత్యవసర సమయంలో మనల్ని కాపాడేది ఆ అక్షరాలే.